మినిస్టర్ ఫర్ మనోహర్ గారు. ఎస్ సార్. కుమార్ రాజు గారు లేరా? నెంబర్స్ రాలేదు, ఆన్సర్ చేశాను సార్. మీరు చెప్పండి, మీ ఆన్సర్ చెప్పండి. నమస్కారం అధ్యక్ష. ఉన్నారు ఈశ్వరరావు గారు. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్న లేదండి, ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం బియ్యం కార్డులు లబ్ధిదారులందరికీ కూడా ఈ కేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేయడం అయింది. కొత్త బియ్యం కార్డులకు మరియు కార్డుల విభజన కోసం సేవలకు వీలు కల్పించే విధంగా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం లేదండి. మూడో ప్రశ్నకు సమాధానం ప్రత్యేక సందర్భాలలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించే నిబంధన పీడిఎస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ వారి అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. సో అది ఎప్పుడు కూడా ఎవరైనా లబ్ధిదారులు ఉపయోగించుకోదలుచుకుంటే తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా డి ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డుల మంజూరు కోసం ఎన్ఎఫ్ఎస్ఏ నియమావళి క్రింద అర్హులైన లబ్ధిదారులు గుర్తించడానికి 2/12/2019 తేదీ గల జిఓఎంఎస్ నంబర్ 12 ద్వారా అర్హత ప్రమాణాలను ప్రకటించడమైంది అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డులు మంజూరు చేయడానికి వీలుగా అర్హులైన వ్యక్తులు ఎవరు అని గుర్తించడానికి కోసం కూడా ఇదే జియో నంబర్ MS-12ని తెలియజేసిన అర్హతలు ప్రమాణాలను అనుసరించాల్సిందిగా ఉంది. ఈశ్వరరావు గారు. అధ్యక్ష, రాష్ట్రంలో గణాంకాల ప్రకారం 1,50,00,000 కుటుంబాలు ఉంటే 1,42,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి అధ్యక్ష. 1,42,00,000 తెల్ల కార్డులు ఉంటే అంటే మనకి మధ్యతరగతి పై వర్గాల వారు కేవలం 8 లక్షల మందే ఉన్నట్టు అధ్యక్ష. మిగతా 1,42,00,000 మంది కూడా పేదవారే అని చెప్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా అర్హులైన వారికి కాకుండా అర్హత మించిన వారికి కూడా ఈ కార్డులు ఉన్నట్టు తేటతెల్లం అవుతుంది అధ్యక్ష. దీని మీద మన ప్రభుత్వం ఒక సర్వే జరిపి మళ్ళీ నిజంగా అర్హులైన వారికి పేదవారికి మాత్రమే తెల్ల కార్డులు ఇచ్చి కొన్ని తెల్ల కార్డులు తగ్గించుకుంటే మనకి ఇంకా పేదవారికి అర్హులైన వారికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో వాళ్ళు కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఎకరాల భూములు ఉన్నవారికి వాళ్ళకి నచ్చిన వారందరికీ కూడా నచ్చిన విధంగా తెల్ల కార్డులు పంచిచ్చారు అధ్యక్ష. నిజంగా పేదవారికి చాలామందికి ఇప్పటికీ తెల్ల కార్డుల కోసం మా చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. ఈ తెల్ల కార్డుల విషయంలో మన ప్రభుత్వం ఏమైనా దీని మీద స్పష్టత ఉండి తెల్ల కార్డుల మీద నిజంగా మనం ఏమైనా సర్వే జరుపుతామా, జరిపి ఆ తెల్ల కార్డులని అర్హత లేని వారిని తొలగించి అర్హత ఉన్నవారిని తెల్ల కార్డులు ఇస్తే అది ప్రభుత్వం ఎప్పటిలాగా ఇస్తుంది. దీని మీద సమగ్ర వివరణ కోరుతున్నాం అధ్యక్ష మీ ద్వారా. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, ఈ వైట్ కార్డు విషయంలో అధ్యక్ష చాలామంది ఇదివరకటి నుంచి వైట్ కార్డ్స్ ఉండి అర్హత లేనప్పటికీ కూడా వైట్ కార్డ్స్ పొంది ఉన్నారు అధ్యక్ష. అసలు వైట్ కార్డు ఉండటానికి ఎంత అమౌంట్ ఉండాలి? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పూర్ పర్సన్? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ మెంట్ బై బీపీఎల్? మిడిల్ ఇన్కమ్ అంటే ఏంటి, అబవ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. వైట్ కార్డ్స్లో పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రాలకి వెళ్ళి లేకపోతే వేరే చోట నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి కార్డులో కొత్తగా జంటకి
యాడ్ చేసే అవకాశం లేదు అధ్యక్ష. దాని వలన ఆరోగ్యశ్రీ కార్డు మెయిన్గా వైట్ కార్డ్ అంటే ఏదో కేవలం బియ్యము సప్లై గురించి కాదు అధ్యక్ష, కేవలం హెల్త్ రీజన్స్ ద్వారా దాని గురించే వైట్ కార్డ్ మీద అందరూ కూడా ఫోకస్ పెడుతున్నారు అధ్యక్ష. అట్లాగే చాలామంది భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రావాలన్నా మళ్ళీ వైట్ కార్డు ఉండాలి. వాళ్ళకి ఏజ్ 60 years దాటినప్పటికీ కూడా పెన్షన్ రావట్లేదు అధ్యక్ష. సో అన్నిటికీ కూడా కంప్లీట్గా ప్రతి దానికి కూడా వైట్ కార్డ్ అనేది ఒక మ్యాండేటరీ కింద ప్రజలు భావిస్తున్నారు. కానీ ఈ వైట్ కార్డ్స్ చాలా కాలం నుంచి స్ప్లిట్ కార్డ్స్ కూడా ఇవ్వటం లేదు అధ్యక్ష. దీనికి ప్రభుత్వము త్వరితగతిన చర్యలు తీసుకుని అసలు ఇన్కమ్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి రీసర్వే చేసి టోటల్గా కార్డ్స్ సిస్టమ్ని రీవ్యాంప్ చేస్తే కరెక్ట్ ఒక ట్రాక్లోకి వస్తుందనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. దయచేసి ప్రభుత్వాన్ని మంత్రివర్యుల్ని కూడా త్వరితగతిన ఈ వైట్ కార్డు విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. పార్థసారథి గారు. నమస్కారం సార్. ఇక్కడ సార్. ధన్యవాదాలు అధ్యక్ష. నేను చెప్పాల్సిన విషయాలు పెద్దలు చెప్పారు. ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ కార్డు కోసం, ఎందుకంటే వైద్యం బాగా విలువైనది అవ్వడం వల్ల వీళ్ళు బియ్యం కోసం అని కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు కోసం కొంతమంది లేదా రిజర్వేషన్లు పొందడానికి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకైతే క్రీమీ లేయర్ ఉండదు అధ్యక్ష, ఈడబ్ల్యూఎస్లో కానీ లేదా ఓబీసీలో రిజర్వేషన్ కోసం కూడా ఈ తెల్ల రేషన్ కార్డు చూస్తూ ఉన్నారని, ఈ తెల్ల ఆదాయ మార్గాన్ని తగ్గించి ఆదాయాన్ని తక్కువగా చూపించి తెల్ల రేషన్ కార్డు తీసుకునే ప్రక్రియ గత 5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగి కార్డుల సంఖ్య పెరిగింది అధ్యక్ష. ప్రభుత్వం దీని మీద ఒకసారి ఒక చట్టబద్ధమైనటువంటి ఫార్ములా తీసుకొని అర్హులైన వాళ్లకు న్యాయం చేస్తూ లేదా అనర్హుల్ని ఏ విధంగా తీస్తారో దానికి ఒక విధి విధానం రూపొందించుకోవాల్సిందిగా మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. సత్యనారాయణ చౌదరి గారు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, పార్థసారథి గారు, ఈశ్వరరావు గారు లేవనెత్తిన పలు అంశాల గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సిన సందర్భం అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద కుటుంబాలని ఆదుకోవాలి, రాష్ట్రంలో మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎక్కువ మందికి మన అర్హత కలిగే విధంగా ఒక అండగా నిలబడాలి, ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్లాలని మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంది అధ్యక్ష. కానీ కొన్ని నిబంధనలు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, గౌరవ సుప్రీంకోర్టు కానివ్వండి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా అసలు ఉన్న రేషన్ కార్డుల గురించి సంఖ్య ఇందాక గౌరవ సభ్యులు ఈశ్వరరావు గారు చెప్పారు. వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష మనకి రాష్ట్రంలో. అంటే దాదాపు 4,26,44,000 మందికి మనకి బీపీఎల్ రేషన్ కార్డ్స్ అందించడం జరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 91% జనాభాకి మనం రేషన్ కార్డ్స్ అందిస్తున్నాం అధ్యక్ష. కవరేజ్లో ఎప్పుడు కూడా ఇక్కడ లోపం లేదు అధ్యక్ష. దీనికి ఎక్స్క్లూజన్ క్రైటీరియా అనేది ఎప్పుడు కూడా మేము పెట్టలేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మాత్రం జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా, అదేవిధంగా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా మనం కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏర్పాటు చేసాం అధ్యక్ష. ప్రత్యేకంగా మనకి ఇన్కమ్ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల నెలకి, అర్బన్ ప్రాంతాల్లో 12,000 రూపాయలు ప్రతి నెల ఇన్కమ్ ఉండే విధంగా టోటల్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్, అంటే కుటుంబానికి ఉన్న భూములు వెట్ ల్యాండ్స్ 3 acres, డ్రై ల్యాండ్ 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష. దీన్ని 6 నెలల యావరేజ్ తీసుకుంటారు అధ్యక్ష యాజ్ ప్రామాణికంగా. అదేవిధంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ పెన్షన్కి కానీ కార్డు అర్హత లేదు అధ్యక్ష. కానీ ఎవరైతే పాపం కష్టపడి పనిచేస్తున్నారో శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, సఫాయి కర్మచారులు కానివ్వండి, మున్సిపల్ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో ఎగ్జంప్షన్ ఉంది. అదేవిధంగా 4 వీలర్స్ విషయంలో వీళ్ళకి 4 వీలర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళకి అర్హత లేదు అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈకేవైసీ ప్రాసెస్ చేయమందో ఆధార్ని మనం అనుసంధానం చేసుకుని ఒక్కసారి ఇప్పటివరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా మనం డేటా షేర్ చేసుకున్నాం. సో అందులో కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే ఎవరిని ఉంటే వాళ్ళకి అర్హత ఉండదు అధ్యక్ష. మున్సిపల్ ప్రాపర్టీ 1000 square feet కన్నా ఎక్కువ ఉంటే
ఖచ్చితంగా వాళ్ళకు కూడా అర్హత ఉండదు అధ్యక్ష. నేను చాలా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది అధ్యక్ష ఈ కేవైసీ ప్రాసెస్లో. ఇప్పుడు వరకు మనం 87% కంప్లీట్ చేసాం అధ్యక్ష మన కార్డ్స్ అన్ని కూడా. మార్చ్ చివరి నాటికి అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఈ కేవైసీ ప్రాసెస్ 31 మార్చ్ 2025కి పూర్తవ్వాలి అధ్యక్ష. 100% ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మనం ముందుకెళ్తాం అధ్యక్ష. ఈ కేవైసీ ప్రాసెస్ కూడా పూర్తి చేస్తామని సగర్వంగా నేను చెప్తున్నాను అధ్యక్ష. అయితే ఇందాక గౌరవ సభ్యులు అన్నట్టు విడో పెన్షన్స్ గురించి లేదా ఆరోగ్యశ్రీ గురించి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని, బేసికల్గా ఇది నేను ఇందాక అన్నట్టు ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఏం లేదు అధ్యక్ష. ఎనీ అప్లికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ యూనిట్ పర్పస్. అంటే ఒక ఫ్యామిలీ ఒక యూనిట్గా తీసుకున్న మళ్ళీ దాంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం బేస్ చేసుకుని మనం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, అందుకే ఇందాక అన్నది అధ్యక్ష, 1,46,00,000 రేషన్ కార్డులకు గాను 4,26,44,000 మందికి మనం అర్హత కలిగించాం అధ్యక్ష. ఓన్లీ వన్ సప్లిమెంటరీ. ఎవరన్నా ఒక జీవనోపాధి గురించి ఒక ట్యాక్సీ కొనుక్కుని 4-వీలర్ సెకండ్ హ్యాండ్ కొనుక్కుని అది యూజ్ చేసుకుంటా ఉంటే మీకు 4-వీలర్ ఉంది, కారు ఉంది అని చెప్పి వైట్ కార్డు తీసేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకుందామని చెప్పి ఒక యంగ్ ఎంటర్ప్రినర్ అతనికి బీపీఎల్లో ఉన్నప్పటికీ కూడా చేసుకుందామని అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తేనే కానీ వాళ్ళకి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష బ్యాంక్స్ వారు. అందుకని నిల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసినప్పటికీ కూడా నువ్వు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి అని చెప్పి ఈ వైట్ కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది కూడా మంత్రివర్యులు దృష్టిలో పెట్టుకుని దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలా అనేది తమ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. విజయ్ గారు లాస్ట్. రేషన్ కార్డు అంటే సర్వరోగ నివారణలాగా అవుతుంది సార్. అన్నిటికీ రేషన్ కార్డు, అసలు రేషన్ కోసం పెట్టిన కార్డు మల్టీపర్పస్ కార్డులాగా తయారైపోవడం వల్ల అర్హతకి మించి కార్డులు ఉన్నాయి. జనాభాకి మించి పేదరికానికి, అసలు ఎంత పేదరికం ఎంత, ఏ రేంజ్ వరకు కార్డు ఉండాలనే భిన్నంగా అన్నిటికీ అవసరమని ఆ రేషన్ కార్డుల వల్ల ఇవాళ రేషన్ తప్పుదారి పట్టిపోతుంది అధ్యక్ష. ప్రభుత్వాల మీద భారం పడుతుంది, రేషన్ తప్పుదారి పట్టిపోతుంది, కార్డులు లేవని ఆందోళన వస్తుంది. దీనికి ఒక పరిష్కార మార్గం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ రేషన్ కార్డును అనుసంధానం చేయడం వల్ల ఈ నష్టం జరుగుతుంది. దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటానని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవనీయులు సీనియర్ సభ్యులు కుచే చౌదరి గారు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఎక్కువ శాతం జనాభా రేషన్ కార్డు ఉంటేనే అన్నిటికీ ఇది ఒక సర్టిఫికేట్ లాగా భావిస్తున్నారు అధ్యక్ష. అందుకనే రేషన్ కార్డుని రైస్ కార్డుగా మనం టైటిల్ చేసి ప్రత్యేకంగా వీలైనంత వరకు మనం ఏదో విధంగా ఒక మార్పు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేను ఇందాక అన్నట్టు రాష్ట్రంలో ఈరోజు మనం 4,26,44,000 మందికి మనం ఈ అర్హత కలిగించినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు అందించే సహాయం దీంట్లో కేవలం 61% అధ్యక్ష. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుని వాళ్ళు గుర్తించింది ఓన్లీ 61%. రాష్ట్ర ప్రభుత్వం 39%, మిగిలిన 39% కార్డ్స్కి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. గౌరవ సభ్యులు రాజుగారు అన్నట్టు ఈ ట్యాక్సీస్ మాత్రం ఖచ్చితంగా దేర్ ఎగ్జామ్టెడ్ అధ్యక్ష. అది పొరపాటున మీకు ఎవరో సమాచారం అందించారు. ట్యాక్సీస్ ఎవరికైనా ఉంటే మన వాహన మిత్రతోటి మన పోర్టల్ తోటి మనం అనుసంధానం చేసుకుంటాం. ట్యాక్సీస్ ఆర్ డెఫినెట్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఇట్. ఎవరన్నా అటువంటి పొరపాట్లు ఎక్కడైనా జరిగితే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి, మేము సవరించుకుంటాం. అదేవిధంగా మనం ఈ ఐటీ రిటర్న్స్ గురించి నేను ఇందాక అన్నట్టు అధ్యక్ష, ఇప్పుడు వరకు ఒక్కసారి ఐటీ రిటర్న్స్తో అనుసంధానం చేయడం జరిగింది. అది మరి భవిష్యత్తు జరుగుతుందో లేదో ఐ డౌట్ ఇట్. కానీ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే, పొరపాట్లు ఉంటే, 0 రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకి అటువంటి పొరపాటు ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి అధ్యక్ష. గవర్నమెంట్ విల్ రెస్పాండ్. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 479 రెవెన్యూ శాఖ మంత్రి గారు.